ఏపీలో మళ్లీ టోల్ రగడ మొదలైంది. ఇవాళ అర్ధరాత్రి వరకు టోల్ ఫీజు వసూలు చేయవద్దని ప్రభుత్వం ఆదేశించినప్పటికీ ప్లాజాలు మాత్రం లెక్క చేయట్లేదు. వాహనదారుల నుంచి ముక్కుపిండి వసూలు చేస్తున్నాయి. నేషనల్ హైవేస్ నుంచి తమకు ఆదేశాలు రాలేదని, అందుకే ఫీజు వసూలు చేస్తున్నట్లు ప్లాజా సిబ్బంది చెబుతున్నారు. ఇలానే వసూలు చేస్తే పోలీసులను రంగంలోకి దింపాలని భావిస్తోంది ఏపీ సర్కార్. సొంతూరు నుంచి హైదరాబాద్కు తిరుగు ప్రయాణం కావడంతో కృష్ణా జిల్లాలోని కీసర టోల్ ప్లాజా దగ్గర రద్దీ ఎక్కువగా ఉంది. గుడి దగ్గర టోల్ గేట్ ఇవ్వలేదమ్మా, ఇవ్వలేదు సార్. టోల్ గేట్ వసూలు చేయబట్టడం వల్ల మీరు ఎలా ఉత్సాహం వ్యక్తం చేస్తున్నారు? ఏంటి పేపర్లో రాసాడు, ఎన్ని చేసాం మేము 3 టోల్ గేట్లు దాటుకుని వచ్చాం. మీరు ఎందుకు వసూలు చేస్తున్నారు? ఇది ఆంధ్ర కదా, ఆంధ్రాలో లేదని చెప్పాడు కదా. అది ఎవరు ఇచ్చారు? ఎవరు ఎందుకు తీసుకున్నా డబ్బులు? మా 17వ తారీఖు ఇచ్చిందండి. 17వ తారీఖు నుంచి ఎందుకు ఉంటుందయ్యా? నాకు ఇచ్చిన గెజిట్ సార్. ఈవేళ నైట్ 12. అవునండి, ఈరోజు 14 నుంచి 16 వరకు మాకు ఇవ్వలేదండి. మాకే అట్లా గెజిట్ రాదు. టోల్ గేట్ వసూలు చేయడం పట్ల మీరు ఎలా ఉంటుంది? అంటే అన్యాయం కదా మరి. అక్కడ విజయవాడ అవతలు కూడాను పైసలు ఇస్తే తీసుకుంటున్నారు, ఏమన్నా అడిగితే వెళ్ళిపోమంటున్నారు. కరెక్ట్ కాదు కదా అది. ప్రైవేట్ గవర్నమెంట్ ఏంటి, ఇది ప్రైవేట్ అండి. నువ్వెందుకు కొత్తగా వసూలు చేస్తున్నావు? ఏదైనా ఫ్రీయే. ఎవరికి వెళ్ళదు, ఎవరికి మాకు ఇవ్వలేదు, మాకు ఇవ్వలేదు అంటే వసూలు చేస్తున్నారు మీరు. అవి గవర్నమెంట్ టోల్ గేట్లు ఇచ్చారండి మాకు. గవర్నమెంట్ టోల్ గేట్ అంటే గవర్నమెంట్ టోల్ గేట్లు ఏమన్నాయండి? ప్రైవేట్ నేషనల్ హైవే కదా ఇది? ఇది ప్రైవేట్ అండి. ఇది ప్రైవేట్ నేషనల్ హైవే కాదా? డిక్లేర్ చేశారు. నేషనల్ హైవే కాదని నేషనల్ హైవే కాదన్నారు కదా. నేషనల్ హైవే కాదని చెప్పేసి ప్రూఫ్ ఇవ్వండి నాకు. ఇది పక్కన పెట్టండి, ఇస్తారు. ఇప్పుడే ఇచ్చేసేయండి. ఇంకెందుకు ఫైల్ పక్కన పెట్టి రండి, ఇస్తారు. డీటెయిల్స్ ఇస్తారు కావాలంటే. పక్కనే మీ దగ్గర అన్ని రెడీ పెట్టుకోవాలి. మరి మా దగ్గర రైట్. ఈ టోల్ రగడకు సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి శ్రీకాంత్ అడిగి తెలుసుకుందాం. శ్రీకాంత్, ఒక పక్కన స్టేట్ గవర్నమెంట్ టోల్ ప్లాజాలు వసూలు చేయదు వాళ్ళ అర్ధరాత్రి వరకు అని చెప్పాయి. మొన్న వెళ్లేటప్పుడు కూడా ఇదే సమస్య, మళ్ళీ ఇప్పుడు వచ్చేటప్పుడు ఇదే సమస్య. ఏం చేయబోతుంది ప్రభుత్వం? టోల్ ప్లాజా సిబ్బంది ఏమంటుంది? టోల్ ప్లాజాల దగ్గర సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఈ నెల 12, 13, 16 3 రోజులు కూడా ఏపీలో ఎక్కడ టోల్ ప్లాజాల దగ్గర కూడా టోల్ ఫీజులు వసూలు చేయొద్దని ఏపీ ప్రభుత్వం చెప్తున్నప్పటికీ కూడా టోల్ ప్లాజా సిబ్బంది మాత్రం 12వ తారీఖు, 13వ తారీఖు మధ్యాహ్నం వరకు కూడా ఈ ఆదేశాలను పక్కన పెట్టారు. నేషనల్ హైవే అథారిటీస్ దగ్గర నుంచి ఆదేశాలు తమకు రాలేదని చెప్పి టోల్ ఫీజులు వసూలు చేసిన నేపథ్యంలో నేరుగా ఈ వ్యవహారం మీద రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా దృష్టి సారించి ఈ నేపథ్యంలో 13వ తారీఖు మధ్యాహ్నం నుంచి స్థానికంగా ఉన్న పోలీసుల్ని టోల్ ప్లాజాల దగ్గరికి పంపించి నేరుగా పోలీసుల్ని రంగంలోకి దింపి అక్కడ టోల్ ప్లాజా సిబ్బందిని పక్కన పెట్టి వాహనాల దగ్గర నుంచి ఎటువంటి రుసుము వసూలు చేయకుండా టోల్ ప్లాజాల దగ్గర కార్లను అయితే అక్కడ నుంచి పంపించడం జరిగింది. ఈ నేపథ్యంలో 13వ తారీఖు మధ్యాహ్నం నుంచి ఆ రోజు రాత్రి అంటే 12 గంటలు దాటే వరకు కూడా టోల్ ప్లాజా దగ్గరే పోలీసులు అక్కడే ఉండి వాహనాలు పంపించారు. ఆ రోజు కూడా స్పష్టంగా చెప్పారు. 16వ తారీఖు కూడా ఏపీలో టోల్ ప్లాజాలు దగ్గర టోల్ ఫీజు వసూలు చేయొద్దని ఆదేశాలు ఉన్న నేపథ్యంలో 16వ తారీఖు కూడా టోల్ ఫీజు వసూలు చేయొద్దని చెప్పి పోలీసులు కూడా చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ దిశగానే ఆదేశాలు జారీ చేసింది. ఆ రోజున 13వ తారీఖున సరే అని చెప్పిన టోల్ ప్లాజా సిబ్బంది మళ్ళీ 16వ తారీఖున అంటే ఈ రోజున రాత్రి 12 గంటలు దాటిన తర్వాత 16వ తారీఖు స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా మళ్ళీ టోల్ ప్లాజాల దగ్గర ఈ టోల్ ఫీజు వసూలు చేయొద్దని నిబంధన ఉన్నప్పటికీ టోల్ సిబ్బంది మాత్రం ఈ వసూళ్లు అయితే మొదలు పెట్టారు. దీంతో వాహన చోదకులు అదేవిధంగా టోల్ ప్లాజా సిబ్బంది గొడవలు అయితే మొదలయ్యాయి. మొత్తం కృష్ణా జిల్లాలో ఉన్న 4 టోల్ గేట్లు, గుంటూరు, ఈ ఏలూరు దగ్గర ఉన్న టోల్ ప్లాజా అన్ని దగ్గర కూడా ఇదే విధంగా వివాదాలు కూడా నెలకొన్న నేపథ్యంలో మరోసారి ఏపీ ప్రభుత్వం దీని మీద సీరియస్ గా దృష్టి సారించింది. స్థానికంగా ఉన్న పోలీసులను మళ్ళీ మొన్న 13వ తారీఖున ఏ విధంగా రంగంలోకి దింపి వాహనాలను విడుదల చేసి పంపించిందో అదే విధంగా మళ్ళీ స్థానిక పోలీసులను కూడా అక్కడే అక్కడే విధులు నిర్వర్తించే విధంగా ఆదేశాలు కూడా జారీ చేయండి. శ్రీకాంత్, ఇప్పుడు నేషనల్ హైవేస్ కిందకి వస్తాయి టోల్ ప్లాజాలన్నీ, కాంట్రాక్ట్ బేసిస్ మీద వాళ్ళు నడుపుతూ ఉంటారు. ఇది స్టేట్ గవర్నమెంట్ ఆదేశాలు. మొన్న జరిగిన ఇబ్బందిని దృష్టిలో పెట్టుకుని స్టేట్ గవర్నమెంట్ ఈ మధ్యలో నేషనల్ హైవేస్ అథారిటీని ఎందుకు కన్సల్ట్ చేయలేదు? వాళ్ళ నుంచి డైరెక్ట్ గా వీళ్ళకి ఎందుకు ఆదేశాలు జారీ చేయించలేకపోయింది?
అంటే కేంద్ర ప్రభుత్వానికి అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య సంబంధంలో ప్రస్తుతం లేని నేపథ్యంలో రాష్ట్ర పరిధిలో ఉన్న అన్ని టోల్ గేట్లు తమ పరిధిలోనే అన్ని నిర్వహిస్తున్నారు కాబట్టి స్థానికంగా ఉన్న రాష్ట్ర ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కూడా నడుచుకోవాలన్న విధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ టోల్ ప్లాజాలు అన్నిటికీ కూడా ఆదేశాలు అనేది ఖచ్చితంగా నేషనల్ హైవే అథారిటీస్ నుంచి మాత్రమే రావాల్సి ఉంటుందని చెప్పి టోల్ ప్లాజా సిబ్బంది చెప్తున్నప్పటికీ ఈ నేపథ్యంలో రెండు శాఖల మధ్య రెండు ప్రభుత్వాల మధ్య కొంత మంచి వాతావరణం లేదు కాబట్టి నేరుగా పోలీసులు టోల్ ప్లాజా పోలీసుల్ని మోహరించబోతున్నారా? పోలీసుల ప్రొటెక్షన్ ద్వారా ఖచ్చితంగా మొన్న 13వ తారీఖున మధ్యాహ్నం ఏ విధంగా అయితే టోల్ ప్లాజాల దగ్గర స్థానిక పోలీసులను అందరినీ కూడా పంపించి టోల్ ప్లాజా సిబ్బందిని పక్కన పెట్టి వాహనాలను పంపించారు, అదే విధంగా ఈ రోజు కూడా కాసేపట్లో పోలీసులు అందరూ కూడా అదే టోల్ ప్లాజాల దగ్గరికి వెళ్లి వాహన చోదకుల్ని ఎటువంటి టోల్ ఫీజు కట్టించకుండా పంపించే ప్రయత్నాలు అయితే ఏపీ ప్రభుత్వం చేస్తుంది. తొలుత టోల్ ప్లాజా సిబ్బంది ఏ విధంగా వ్యవహరిస్తారో వేచి చూడాలనే ధోరణితో ప్రభుత్వం ఉంది. అయితే ప్రభుత్వం అనుకున్న విధంగానే టోల్ ఫీజు వసూలు చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా అడిషనల్ ఎస్పీ ఆదేశాలతో స్థానిక పోలీసులు టోల్ ప్లాజాల దగ్గర చేరుకునే అవకాశాలు ఉన్నాయి. వాళ్ళే నేరుగా ఇంకా టోల్ ప్లాజాల దగ్గర వాహనాలను అయితే ఎటువంటి ఫీజు కట్టించకుండా పంపించనున్నారనే సమాచారం అయితే మనకుంది. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ శ్రీకాంత్.